ఎస్ మనతో పాటుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. అన్న మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు రివ్యూ మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి, మరొక వైపు హైడ్రా రంగనాథన్ కలుస్తూ ఉన్నారు. ఏంటి అసలు జూబ్లీహిల్స్లో ఎలాంటి డెవలప్మెంట్ కోసం వీళ్ళు అడుగుతూ ఉన్నారు? ముఖ్యంగా కలెక్టర్ను, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ను, రంగనాథన్ ముగ్గురు కూడా కలవడం జరిగింది కదా. గెలిచిన తర్వాత కలెక్టర్ని, కమిషనర్ గారిని అండ్ రంగనాథ్ గారిని కూడా వేరే వేరే ఇష్యూస్ పైన కలవడం జరిగింది. రంగనాథ్ గారిని మరి ముఖ్యంగా షేక్పేట్ సక్కుబాయి సొసైటీకి సంబంధించిన అక్కడ ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వంలో కాజేయడం జరిగింది. దానికి సంబంధించి స్థానికులంతా పెద్ద ఎత్తున దాన్ని ఆందోళనకు దిగినారు. సో వాళ్ళకి సపోర్ట్గా నేను రంగనాథ్ గారి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. దానికి సంబంధించి రెవెన్యూ, మున్సిపల్ అందరితో కూడా మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ స్థలం యొక్క నేచర్ ఏంది, గతంలో అది గవర్నమెంట్ స్థలమా కాదా అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా వెరిఫై చేసి దాన్ని యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. గ్రేవ్ యార్డ్ని కూడా కబ్జా చేసినారు. సో అండ్ టెంపుల్ స్థలాన్ని పార్క్గా చూపించి అది కూడా కబ్జా పార్క్ అని చెప్తూ పార్క్ పేరు మీద ఎంక్రోచ్ అయ్యే ప్రయత్నాలు చేసినారు. సో అవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్కి. అది ఎంక్వైరీ జరుగుతోంది. అండ్ కలెక్టర్ గారిని కూడా ఈ మా ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ప్రొటెక్ట్ చేయాలని అండ్ మైనార్టీకి సంబంధించిన గ్రేవ్ యార్డ్ ఇష్యూ మీద దాని గురించి మాట్లాడడం, దాన్ని ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ గురించి వెరిఫై చేస్తూ ఉన్నారు. రెవెన్యూ రికార్డ్స్ చూసుకొని ఎవరికి, ప్రాంత ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా గ్రేవ్ యార్డ్ స్థలాన్ని ఎట్లా అలాట్ చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులను కూడా దాదాపు 257 257 వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 60 టెండర్స్ కూడా అయిపోయి వర్క్స్ కూడా ఫినిష్ అయినాయి. మిగతా అవన్నీ కూడా దాని స్టేటస్ ఏమున్నాయి ఇమీడియట్గా అవన్నీ కూడా ఫాలోఅప్ చేస్తూ వీలైనంత తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్స్ని అండ్ ఈరోజు మా డిప్యూటీ కమిషనర్ అండ్ ఆల్ మా సర్కిల్ 19 ఉన్నటువంటి స్టాఫ్ అందరితో కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వీలైనంత ఫాస్ట్గా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న ఆలోచనతో అటు అధికారులను కలవడం, మద్దతు పలికినటువంటి పార్టీల పెద్దల్ని కలవడం, క్యాబినెట్ మంత్రులు కలవడం, ఇక మిగిలింది నా ప్రాంత ప్రజలని కూడా అక్కడక్కడ కలుస్తూ ఉన్నాను. బట్ ఒక 15-20 డేస్ కంటిన్యూ ప్రాసెస్ పెట్టుకొని అందరు కూడా వెళ్ళి మా ప్రాంత ప్రజలను కూడా కలుస్తూ అందరి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లోనైనా డిగ్రీ, ఇంటర్ కాలేజ్ కోసం జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు పలుమార్లు హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్లో ఏమైనా దాన్ని పెట్టడానికి ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు అడగబోతా ఉన్నారా? అట్లా అంటే లేదు, ఆల్రెడీ ఈ ఇష్యూ కూడా నేను కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మార్క్ చేస్తూ ఉన్నారు. వాట్ పాసిబిలిటీ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆ స్థలాలు ఐడెంటిఫై అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి ల్యాండ్ అలాట్ చేయించుకున్న తర్వాత 100% నేను ఆ పని చేస్తాను ఎట్లయినా. అండ్ మా ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఆ ప్రాంత ప్రజలందరికీ, ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని 10th అయిపోగానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఎటెటో పోతున్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్నారు. సో అటువంటి వారికి తీసుకురావాలని నా డ్రీమ్ అండ్ డెఫినెట్లీ చేస్తాను. ఆల్రెడీ సైట్స్ 1 or 2 డేస్లో మాకు లిస్ట్ వస్తే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పని కూడా చేయిస్తాను. అండ్ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది అధికారులతో. కృష్ణానగర్కి సంబంధించిన నాలా ఇష్యూ కూడా అండ్ మన హైటెన్షన్ లేన్స్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. దాని కూడా 5 crores శాంక్షన్ అయినాయి. ఆ హైటెన్షన్ అంటే దానివల్ల 10ల సంఖ్యలో జనాలు చనిపోయినారు. అది కూడా రిమూవల్ అయిపోతే అక్కడ ఆ ప్రాంత ప్రజల్లో ఈ కరెంటు సమస్య అది ఈ మీకోసం పనిచేసినటువంటి వ్యక్తుల కోసం మీరు ఎంత దూరమైన వెళ్తారని నిన్న కనబడతా ఉంది. నిన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇల్లంతకుంటకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పాపకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మీకోసం పనిచేసినటువంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ కూడా అండగా ఉంటాను. ఈరోజు మా దగ్గర సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నారు. అందులో మా కుటుంబం మీద అభిమానంతో మాకున్నటువంటి సంబంధాలతో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వచ్చి నాకు మద్దతుగా సపోర్ట్ చేయడం జరిగింది. అందులో రాజు అనే వ్యక్తి సిరిసిల్ల ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి 45 రోజులుగా అక్కడ కష్టపడి నా విజయానికి తన కృషి ఎంతో ఉంది. తను చనిపోయిన విషయం నాకు తెలియదు. అయితే ఒక 4 రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది నాకు. కాల్ వచ్చి వాళ్ళ బాబు మాట్లాడి నాకు
బాబు మాట్లాడంగా నేను ఇమీడియట్ చూసి చాలా బాధ అనిపించింది. నిన్న 10th డే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించాలని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబం సభ్యులతోనే వాళ్ళ బావలు వాళ్ళ అమ్మ అందరితోని మాట్లాడి ఆ పాప డిగ్రీ కంప్లీట్ చేసిందంట. అయితే చదువుకుంటా అని చెప్పింది. ఇమీడియట్గా ఆ పాపకి ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడినాము. కొద్దిగా ఫ్రీ అయిపోతే ఆ పాపని జాయిన్ చేస్తే ఒక 2 years ఇక్కడ సిటీలో చదివించిన తర్వాత పాపకి ఏదైనా జాబ్ చూస్తే ఆ ఫ్యామిలీ కొద్దిగా ఆర్థికంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ధైర్యం కల్పించి వచ్చినాం. జూబ్లీహిల్స్ అధికారుల సపోర్ట్ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? మొత్తం మీద రివ్యూస్ కూడా చేస్తూ ఉన్నారు. యూసుఫ్ కూడా రివ్యూ ఈ రోజు అయినట్టుంది కదా? అవును, చాలా పాజిటివ్ ఉన్న అధికారులంతా కూడా చాలా పాజిటివ్గా ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. పనులు కూడా ఫాస్ట్గా చేయిస్తూ ఉన్నారు. సో పనులు బాగా చేస్తే మంచిది అనేది మేమైనా వాళ్ళైనా. నేను వర్క్ మైండెడ్, నేను అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను వెరిఫై చేస్తాను చెప్పడం జరిగింది. అండ్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈరోజు దాదాపు 3-4 గంటల సేపు అన్ని విషయాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి వెరిఫై చేయడం జరిగింది. అండ్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.